గౌరవ పెద్దలు, మన పాఠశాల విద్యార్థి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. డిప్యూటీ జిఎంగా పనిచేసి రిటైర్ అయిన పుల్లయ్య గారిని మన విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సార్ కూర్చొనే మాట్లాడాలని కోరుతున్నాను. మన పాఠశాలలో 1963 వచ్చేసి పాస్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు వస్తున్నాను. ఎంతో ఇష్టమైన పాఠశాల. మేము చదువుకునేటప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం మా పాఠశాల గురించి. ఇప్పటి పిల్లలు ఫీల్ అయినట్లే మా టైంలో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో వాలీబాల్ టీంలో 3 years 5 years కప్పులు గెలుచుకున్నారు. అన్ని విధాల ప్రతిభ చూపించేవాళ్ళం స్కూల్ తరఫు నుంచి. నేను నా లైఫ్ ఒక 2-3 విషయాలు చెప్తాను మీకు, స్టూడెంట్స్కి కొద్దిగా ఇన్స్పిరేషన్ ఏమైనా వస్తుందేమో. నేను పేద రైతు కుటుంబంలో పుట్టాను. మా మా ఊర్లో పాఠశాల లేకపోబట్టి ఈ అమ్మపాలెం డొన్నకల దగ్గర అమ్మపాలెంలో మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకున్నాను. అప్పటి రోజుల్లో లాంతర్లు తప్ప, కిరోసిన్ లాంతర్లు తప్ప కరెంట్ లేదు ఇప్పట్లాగా. తర్వాత నేను చదువుకునే టైంలో కూడా ఎగ్జామ్స్ రాయటం కోసం ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తే చేను దగ్గర కావాలండి చదువుకునేవాడిని. 2 పనులు చేసేవాళ్ళని, తల్లిదండ్రులకి సహాయంగా, తర్వాత చదువులో కూడా. ఆ విధంగా మంచి విద్యార్థిని అనిపించుకోబట్టి అప్పటి మా టీచరు కీర్తిశేషులు జి లక్ష్మీనారాయణ గారు నాకు స్కూల్ ఎగ్జామ్ ఫీజు కట్టడం కోసం అప్పటికి 12 రూపాయలు ఎంతో ఫీజు ఉండేది. ఆ ఫీజు కట్టారు. అది కట్టిన తర్వాత నా ఆలోచన మారిపోయింది. ఆ సార్కి నాకు ఏం సంబంధం లేకపోయినా అప్పటి ఎగ్జామ్ ఫీజు కట్టి ఒక మంచి స్టూడెంట్ లాగా ఎదగాలి లైఫ్లో, ఆయన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని నేను బాగా చదవటం మొదలుపెట్టాను. ఈ స్కూల్ అయిపోయిన తర్వాత ఖమ్మంలో పియూసీ చదివాను. ఆ పియూసీ 1 year ఒక రూమ్లో ఇంకొక ఫ్రెండ్తో పాటు వంట చేసుకుంటూ, అంటే దాదాపు ఆ 1 year ఏ కూరలు తినకుండా కొట్టి పచ్చళ్ళతోనే, మా చిన్నమ్మ పంపించిన పచ్చళ్ళతోని బ్రతికి, తర్వాత రోజుకి ఒక 5-6 గంటలే నిద్రపోయేవాడిని. సో మిగిలిన టైం అంతా చదివి మనం ఏదో సాధించాలన్న పట్టుదలతోని అక్కడ కూడా పియూసీలో 80 మంది స్టూడెంట్స్లో నేను కాలేజీ టాప్కి వచ్చాను. తర్వాత ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఐడిపిఎల్ అని సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ అక్కడ జాబ్ చేశాను. అక్కడ తర్వాత ఒక 3 ఏళ్ళు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం కాలేజీకి వెళ్ళి యూనివర్సిటీలో ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత ఆంధ్ర బ్యాంక్లో టెక్నికల్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది. టెక్నికల్ ఆఫీసర్ నుంచి ఏజిఎం డీజీఎంగా చేసి రిటైర్ అయినాను. ఇది ఇంకొక చిన్న విషయం చెప్తాను. నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందని అప్పటి రోజుల్లో కమ్యూనికేషన్ ఇట్లా మనకు ఫోన్లు కానీ ఏవి ఉండేది కాదు. ఎవరో ఫ్రెండ్ హైదరాబాద్లో నుంచి ఫ్రెండ్ పంపిస్తే అమ్మపాలెం రావడానికి 3-4 రోజులు 4-5 రోజులు పట్టింది. అది తెలుసుకున్న తర్వాత అప్పటికి దాదాపు లాస్ట్ డేట్ అయిపోయింది. అయితే నేను ఆ రోజు మా నేటివ్ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి రెడీ అయ్యి, అంటే మనీ తీసుకొని కాలేజీకి వెళ్ళటానికి నేను మార్నింగ్ వస్తే ప్యాసింజర్ జస్ట్ అప్పుడే ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోతుంది, చూస్తున్నాము. బట్ అది అప్పుడు లేకపోతే సాయంత్రం వరకు మళ్ళీ ట్రైన్ ఉండదు. సో అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా ఏదో ఒకటి చేసి మా ఖమ్మం చేరాలి. ఖమ్మం నుంచి అక్కడ బస్సులో మా నేటివ్ ప్లేస్కి చేరి నెక్స్ట్ డే వరకు హైదరాబాద్లో ఉండాలని.
ఈ 15 మైళ్ళు ఎంత ఉంటుందో ఖమ్మం రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ ఒక్కడనే అక్కడికి వెళ్ళి నెక్స్ట్ డే నాడు హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్ళి ఆ రోజుకి అంతకు ముందు రోజే అడ్మిషన్ లాస్ట్ డేట్ అయిపోయింది. అయిపోయినా మన ప్రయత్నం మానొద్దని ప్రిన్సిపాల్ని వెళ్ళి కలిసి ఇట్లా నాకు లేట్ మెసేజ్ వచ్చింది, నేను ఇది ఇంత కష్టపడి రావడానికి ఒక రోజు లేట్ అయిందని అంటే ఆయన దయతోని అడ్మిషన్ ఇచ్చారు. అడ్మిషన్ ఇవ్వబట్టి ఇంజనీరింగ్ చదువుకోగలిగాను, తర్వాత అభివృద్ధి చెందగలిగాను. అది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన పట్టుదల కృషి మన అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయి. మనకంటే వెనుకబడిన వాళ్ళు అన్ని వసతులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికంటే మనం బెటర్ ఉన్నాం అనుకొని మన ప్రయత్నం మనం చేసి మన జీవితంలో ఏదో సాధిద్దామని ఒక గమ్యం పెట్టుకోవాలి. ఆ గమ్యం పెట్టుకునేటానికి మీ ఇప్పుడు టీచర్లు ఈ ఫెసిలిటీస్ ఇవన్నీ చూస్తే మా కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. అంత బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మీ అందరికీ శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ టీచర్లకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంత మంచి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.